మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లాలో విషాద సంఘటనలు చోటు చేసుకుంది. ఇటు అంటే మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఉన్నటువంటి ఇటు ముల్కనూరులు, ఇటు గార్లలో కూడా అంటే ఇద్దరు అమ్మాయిలు అంటే ఉన్నత చదువులు చదువుకోవడం కోసం అమెరికా వెళ్ళారు. నిన్న ఏం జరిగిందో తెలియదు కానీ కారులో ప్రయాణిస్తున్న నేపథ్యంలో వాళ్ళు ప్రమాదానికి గురయ్యే మొత్తం ఇద్దరు అక్కడే మృత్యువాత పడ్డని తెలుస్తుంది. ప్రస్తుతం మనం అయితే కడియాల భావన ఏదైతే మృతి చెందారో కడియాల భావన వాళ్ళ ఇంటి దగ్గర ప్రస్తుతం ముల్కనూరు గ్రామంలో ఉన్నాం. ఆ మునుకలు గ్రామంలో కూడా ఎప్పుడైతే మృతి చెందిందని తెలుసుకున్న విషయం తెలుసుకున్న బంధువులతో కూడా విషాదాచారాలు అనుకున్నాయి. బంధువుల రోజుల మొత్తం మిన్నడుతున్నాయి. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే ఒక విషయాలు మొత్తం తన తండ్రి ఉన్నాడు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, ఎలా జరిగింది సార్? అసలు తెలియదండి, యాక్సిడెంట్ జరిగింది. అంటే మీకు ఎవరు ఫోన్ చేశారు సార్? ఇప్పుడు ఎట్లా జరిగింది? మాకు తెల్లారి మా పెద్దమ్మాయి ఫోన్ చేసింది. మీ పెద్దమ్మాయి కూడా అక్కడే ఉంటుందండి, అక్కడే ఉంటుంది. చిన్నమ్మాయి అంటే ఏం చదువుకుందాం మీద ఇప్పుడు వీళ్ళు చిన్నమ్మాయి 3 సంవత్సరాలు అయిందండి, ఎంఎస్ చదవటానికి వెళ్ళింది. ఎంఎస్ చదివింది, పూర్తి అయింది. ఇప్పుడు జాబ్ దాంట్లో. జాబ్ ఎక్కడ వస్తుంది సార్? అక్కడే ఓహాయిలో ఉన్నాయి. అంటే జాబ్ రాలేదు, జాబ్ టచ్ లో ఉంది. ఫ్రెండ్స్ ఉంటుంది అక్కడ? ఫ్రెండ్స్ తోటి ఉంటుంది. ఎంతమంది సార్ ఉంటుంది ఫ్రెండ్స్? 4 ఫ్రెండ్స్ అండి, 4 మొత్తం 9 మంది వెళ్ళారు ఫ్రెండ్స్ అంతా. ఎక్కడికి వెళ్ళారు సార్ వాళ్ళు? టూర్ వెళ్ళారు, మన మామూలుగా క్రిస్టియన్ సెలవులు కదా, అటుకి వెళ్ళారు. కాలిఫోర్నియా దగ్గర డెత్తీస్ ఏదో ఉంది, అక్కడ ఏరియా చిన్న గ్రామం అంట. ఆ గ్రామానికి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి వత్త లోయలో పడింది. అప్పుడు స్పాట్ లో డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు అంటే అమ్మాయి తెలియదండి, డ్రైవింగ్ పూర్తి వివరాలు తెలియదు. అంటే ఇప్పుడు మరి పరిస్థితి ఎలా ఉందంటారు అక్కడ? చెప్పలేమండి, మనకేం తెలియదు. ఇంకేం చెప్పలేదు. కార్లో 4 ప్రయాణిస్తారు? 4 అండి. భావనతో పాటు ఇంకా పక్కన గార్లలో మేఘన అమ్మాయి తన స్నేహితులు ఇద్దరు చనిపోయారు. ఇంకిద్దరు పరిస్థితి ఎలా ఉందంట మరి? ఒకళ్ళు సీరియస్గా ఉంది, ఒకళ్ళు మామూలుగా ఉన్నారు. అంటే మరి అక్కడ పరిస్థితులు బట్టి బాడీని కానీ మామూలుగా తీసుకోవడానికి ప్రాసెస్ ఎలా ఉంది? అది మా అల్లుడు గారు చేస్తున్నారండి, ప్రాసెస్ చేస్తున్నారు. అమ్మాయి ఈ మధ్య మీతో మాట్లాడిందా ఫోన్ లో? మొన్న ఈ మధ్య మాట్లాడిందండి, 3 రోజుల నాడు. చెప్పిందండి మామూలుగా? ఏం లేదు, డాడీకి బీజీ కదా, అయ్యావు కదా బీజీ మాట్లాడలే వాళ్ళని చెప్పింది. బంధువులు వాళ్ళని మాట్లాడుతున్నారు. ఎలా జరిగిందంటే మీకు సమాచారం ఇచ్చారు అక్కడి నుంచి ఫోన్ లో? ఇట్లా యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందని అమ్మాయిను గార్ల అమ్మాయి. అంత సమాచారం లేదు. ఇక్కడికి తీసుకురావడానికే ప్రయత్నం చేయడం కోసం వాళ్ళు పెద్దమ్మాయి అక్కడ ఉంటే వెళ్ళింది. వెళ్తే ఇప్పుడు చూపించమన్నారంట 3 రోజుల వరకు. 3 రోజుల తర్వాత చూపిస్తా ఉన్నారంట. డెత్ సర్టిఫికేట్ 3 రోజులకు వచ్చిందంట. ఆ తర్వాత మనం ఇక్కడ తీసుకురావడానికి ప్రాసెస్ మొదలు పెట్టుకోవాలి. తానా వాళ్ళకి ఫోన్ చేసాం మేము. ఇప్పుడు ఈ భావనను మేఘన ఇద్దరు ఫ్రెండ్స్ అని అంటున్నారు. ఫ్రెండ్సే, చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరు ఫ్రెండ్సా? చిన్న నుంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి వెళ్ళారు అక్కడ అమెరికాకి? కలిసి వెళ్ళారు. వివరాలు అందుకున్న అంటే మాజీ ఎంపీ గారు అంటే మాలతి కవిత గారు కూడా ఇక్కడికి వచ్చి బంధువులను పరామర్శిస్తున్నారు. అంటే విషయం కూడా చాలా బాధాకరం. ఇద్దరు మేఘన భావన కూడా చిన్నప్పటి నుంచి ఇద్దరు స్నేహితులు కలిసి చదువుకున్నారు, కలిసి కూడా వాళ్ళు పెరిగారు. వాళ్ళు కూడా కలిసి కూడా బయటికి వెళ్దామని చెప్పేసి సరదాగా వాళ్ళకి హాలిడేస్ అవడంతో వాళ్ళు ఉన్నటువంటి రూమ్లో ఉన్నటువంటి అందరూ కలిసి కూడా సరదాగా బయటికి వెళ్ళారు. వాళ్ళు బయటకు నేపథ్యంలో కూడా తిరుగు ప్రయాణంలో వాళ్ళకి కాలిఫోర్నియా దాటిన నేపథ్యంలో వాళ్ళకి కారు లోయలో పడ్డని చెప్పేసి ఇంకా పూర్తి సమాచారం కూడా వీళ్ళు కూడా తెలియదు. అయితే మొత్తానికి అక్కడే భావన మేఘన అక్కడక్కడే మృతి చెందారు. ఇంకిద్దరికి ఒక అమ్మాయి పరిస్థితి సీరియస్గా ఉంది, ఇంకో అమ్మాయి మొత్తం స్వల్ప గాయాలతో బయటపడింది తెలుస్తుంది. మొత్తానికి ఈ సంఘటనతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం
అంత భావోద్వేగంతో అంత విషాదాలు వాళ్ళని అందించడానికి మొత్తం పరామర్శించడానికి మాజీ మాలతి కవిత గారు చాలా అడిగిస్తున్నాం. నమస్తే, ఎట్లా మనం చూసుకోవచ్చు మేడం ఇంత విషాద? అది ఇప్పుడే నేను సోషల్ మీడియాలో చూసాము. అంటే మనకు చాలా ఆప్తులు, చాలా దగ్గర ముల్కనూరు గ్రామం పెద్ద మనిషి ఉప సర్పంచ్ కూడా మొన్న కేటీఆర్ గారి మీటింగ్ కూడా అందరు కలిసి రావడం జరిగింది. అందరూ అనుకోకుండా మహబూబాబాద్ ఈ సమాచారం చూడంగానే హుటాహుటిన అసలు పూర్తి వివరాలు తెలియకముందే వచ్చినాం. అప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు. నేను చాలా బాధాకరం, ఎందుకంటే వయసులో ఎదిగిన ఆడపిల్లలు కరెక్ట్ పెళ్లి చేసే టైంకి తల్లిదండ్రులకి ఆసరగా ఉండి చూసుకోవాల్సిన టైంలో ఈ టైంలో ఈ విధంగా జరగడం తీరని లోటు. విధంగా ఇప్పుడు ఫర్దర్ వీళ్ళంతా కుటుంబ సభ్యులతో మాట్లాడి పైన ఎట్లయినా అవసరం కేటీఆర్ గారితో మాట్లాడి అయితే ఇప్పుడు గార్లలో మీ సేవా కార్యం నడిపిస్తుందో మేఘనది కావచ్చు, ఇక్కడ అమ్మాయిది ఇద్దరిది కూడా వాళ్ళ బాడీస్ రావడానికి కూడా పూర్తి స్థాయిగా బాధ్యత తీసుకొని చేస్తాము. కానీ వాళ్ళ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని వాళ్ళని మనస్ఫూర్తి కోరుతున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎత్తుకొని ఆడించి పెద్ద చదువుల కోసం చదివించి వాళ్ళ ఉద్యోగాలు మంచి, అంటే ఇంకా చాలా చిన్న రైతు కుటుంబం, చిన్న కష్టపడి చిన్న కుటుంబం, ఇటువంటి కుటుంబానికి ఈ విధంగా జరగడం అనేది నిజంగా చాలా తీరని లోటు. అసలు అంటే నేను కూడా ఏం అంటే మాట్లాడలేకపోతున్నాను. అయితే అక్కడ మాజీ ఎంపీ మాలతి కవిత గారు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. అంటే బాడీని తీసుకోవడానికి కూడా సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ ఉన్నాయో వాళ్ళకు ఉన్నటువంటి అది ఉన్నతాధికారులతో కానీ ఇటు తమ కేటీఆర్ గారితో మాట్లాడి కూడా వాళ్ళ బాడీని త్వరగా అదే స్వదేశాన్ని తీసుకొచ్చే విధంగా తమ ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ సంఘటనతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉలిక్కిపడని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు కలిసి చదువుకున్నారు, కలిసి పెరిగారు, కలిసి కూడా ఉన్న తమ కళల్ని సాకారం చేసుకోవడానికి విదేశాలకు వెళ్ళారు. ఈరోజు నిన్న మృత్యు వాళ్ళని ఇట్లా ఆ విధంగా వెంటాడి చనిపోవడంతో అంతే గ్రామంలో కూడా విశేషాలు అనుకున్నాయి. బాడీ కూడా ఇంకా సుమారు వారం రోజులుగా పట్టే టైం ఉందంటే మనకైతే తెలుస్తుంది.